నిన్న ఈవినింగ్ నుంచి డిస్ట్రాయ్ అయిపోయినవన్నీ కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. ఇప్పుడు అది జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళు వచ్చింది లేదు, ఏం అడిగింది లేదు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేసింది లేదు. దాడి జరుగుతున్నప్పుడు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ డిస్ట్రక్షన్ అంతా క్లియర్ చేసి ఇప్పుడు జగనన్న వస్తున్నాడు, ఇవన్నీ చూస్తారు, ఇదంతా ప్రపంచానికి తెలుస్తుంది, వాళ్ళు చేసిందంతా డిస్ట్రక్షన్ ఏంటనేది అందరికి తెలుస్తుంది అని చెప్పి వాళ్ళు ముందుగానే దీన్ని క్లియర్ చేసే ప్రయత్నం నిన్న ఈవినింగ్ నుంచి చేస్తున్నారు. ఇవాళ ఎర్లీ మార్నింగ్ మేము లేని టైం చూసి బయట డిస్ట్రక్ట్ అయిన వెహికల్స్ కూడా క్లియర్ చేయడానికి ట్రై చేశారు. ఆ టైంలో నేను వచ్చి వాళ్ళకి చెప్పడం జరిగింది, మీరు ఎలా తీస్తారని నేను క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే పోలీసులు ఇప్పటివరకు ఆ కేసుకు నమోదు చేయడం గురించి కానీ, లేకపోతే ఎవరైతే అటాక్ చేశారో విజువల్స్ వీడియోస్తో సహా ఉన్నా సరే వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అంశం పైన దృష్టి పెట్టకుండా కేవలం మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలని తారుమారు చేయాలి, లేదా సాక్ష్యాలను ఇక్కడ లేకుండా చేయాలని ప్రయత్నం జరుగుతుందంటారు. అవునండి, ఇంటికి నిప్పు పెట్టారు, అసలు దాడి చేసి హత్యాయత్నం చేశారు. వాళ్ళ మీద ఎటువంటి స్ట్రాంగ్ కేసెస్ పెట్టలేదు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి, అలాంటి కేసులు ఏం పెట్టకుండా చిన్న చిన్న కేసులు వాళ్ళ మీద పెట్టి ఇక్కడ వాళ్ళ తరపున వచ్చి వాళ్ళ తొత్తుల్లాగా ఇక్కడికి వచ్చి ఇదంతా క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. నిన్న ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్ మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్కి అనుగుణంగానే ఉందా? అది ఎలా ఉంది మేడం? అట్లా నమోదు చేసిన అందులో పెట్టిన వాళ్ళ పేర్లు కానీ అవన్నీ కూడా అదేనండి, వాళ్ళ మీద అన్నీ వచ్చేసరికి చిన్న చిన్న కేసులు పెట్టారు. మా మదర్ అది హ్యాండిల్ చేశారు. దాని గురించి ఫర్దర్ డీటెయిల్స్ అవి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏ పర్యటనకు సంబంధించి అయినా కూడా ఆయన బయలుదేరారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా నోటీసులు ఇవ్వటం, హౌస్ అరెస్టులు చేయటం అనేది పరిపాటిగా మారినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అసలు ఏంటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. దాడికి గురైనటువంటి అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించాలనే ఆలోచనతో ఆయన ఇవాళ గుంటూరుకు వస్తూ ఉంటే నోటీసులు ఇస్తారా? మరోపక్క రోడ్లపైన బయట ప్రాంతాల నుంచి వస్తున్నారని ఉద్దేశంతో బయట రోడ్ల మీద బారికెట్లు పెట్టి ఇప్పటికే ఉదయం నుంచి వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేయటం, ఎవరైనా అంబటి రాంబాబు గారి ఇంటికి గుంటూరు వెళ్తున్నామంటే అక్కడ ఆపేసి వాళ్ళని పక్కన పెట్టి వెనక్కి పంపించే కార్యక్రమంలో ఇవాళ పోలీసు యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బహుశా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి పరిస్థితులు ఉండటమనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ఆపండి బాబు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పార్టీగా ప్రజలందరి హృదయాల్లో కూడా చెరగనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి నేతగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు ఇవాళ ఆయన వస్తున్నారంటే సహజంగా వస్తారు, రావద్దని ఎవరు చెప్తాం? ఎట్లా? అసలు ఏంటి అడుగడుగున అడ్డంకులేంటి, ఈ నిషేధాజ్ఞలేంటి, ఈ నోటీసులేంటి? ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇంతవరకు ఏదైతే తెలుగుదేశం గోండాలు దాడి చేసి ధ్వంసం చేశారో ఆ వెహికల్స్ ఇక్కడే ఉన్నాయి. రాత్రి పోలీసులు కొన్ని వెహికల్స్ తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు, కొన్ని వెహికల్స్ తీసుకువెళ్ళారు కూడా. వీటిని ఎటు చూస్తారు? ఇదే కదా చెప్తా ఉంది. ఈరోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం కన్ఫర్మ్ అయ్యేంత వరకు కూడా కనీసం ఇక్కడికి వచ్చి క్లూస్ టీమ్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి అసలు ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, దీనిలో ఎవరు భాగస్వామ్య విషయాల గురించి పోలీసు వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రాంతానికి వచ్చినటువంటి పరిస్థితుల. నిన్న హడావుడిగా వచ్చారు, క్లూస్ టీమ్ పేరుతో వాళ్ళు వచ్చారు, రాత్రి ఏమో అర్ధరాత్రి పూట వెహికల్ తీసుకెళ్తా ఉన్నారు. అసలు ఏంటిది? ఎందుకు తీసుకెళ్తారు వెహికల్స్? ఇది యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్స్ కావు ఇవి. సహజంగా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ చేసినటువంటి వాహనాలు పోలీస్ స్టేషన్లో పెడతారు. ఇక్కడ దాడికి గురైనటువంటి వాహనాలు సైతం కూడా పోలీస్ స్టేషన్లు తీసుకెళ్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు చేయట్లా. వాళ్ళు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలు జరుగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ సర్వసాధారణంగా మేము కూడా భావిస్తా ఉన్నాం. మీ అందరికీ నోటీసులు ఇచ్చారు. గుంటూరు చుట్టుపక్కల 4 వైపులా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కార్యకర్తలని నాయకులను వెనక్కి పంపుతున్నారు. ఎట్లా ఉంటుంది పర్యటన? మేమేమి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా బల ప్రదర్శన కోసం ఇవాళ తీసుకున్నటువంటి కార్యక్రమం కాదు, లేకపోతే రాజకీయపరమైనటువంటి ఉద్దేశంతో తీసుకున్న కార్యక్రమం అంతకంటే కూడా కాదు. దాడికి గురైనటువంటి అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని, ముఖ్యంగా మహిళలు, వాళ్ళ భార్యని, తర్వాత కుమార్తెల్ని, వాళ్ళ పిల్లలు అందరూ కూడా భయాందోళనలో వాళ్ళు ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళలో ధైర్యం చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, రాంబాబు గారికి, రాంబాబు గారి కుటుంబానికి తోడుగా ఉంటుంది అని చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. మేమేమైనా రాజకీయంగా పెట్టితేనో కార్యక్రమం పెడతానో, లేకపోతే బల ప్రదర్శన కోసం కార్యక్రమం పెడతానో దీని గురించి పెద్దగా ఆలోచన చేయాలా? మేము ఇవాళ
మనోధైర్యం కల్పించడానికి, భరోసా కల్పించడానికి తీసుకున్నటువంటి కార్యక్రమం. ఇవాళ కొత్త కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా, ఏ కుటుంబానికి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళని పరామర్శించడం అనేది మా పార్టీ ఆనవాయితీ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చోటకి వెళ్తూ ఉన్నారు. మేము జనాల్ని పోగు చేసి బలం చూపించాలనే ప్రయత్నం మాకు లేదు. ఇది లేకపోతే రాజకీయ కోణంలో తీసుకున్నటువంటి కార్యక్రమం అంతకంటే కూడా కాదు. మీరు ఎన్ని అడ్డంకులు పెడతారో, ఎన్ని నిషేధాజ్ఞలు పెడతారో, ఎన్ని చెక్ పోస్టులు పెట్టుకోండి. మేమన్నా బల ప్రదేశం కోసం వస్తామంటే మా వెనకాల జనం, లక్షలాది మంది జనం రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. అభిమానం ఉన్నోళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు చూడాలనుకునేవాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా అడుగులో అడుగు వేయాలనే భావన కలిగినటువంటి వాళ్ళు వస్తారు. దీని గురించి పెద్దగా ఆలోచన చేసేది ఏముంది? ఇదే మాకు కొత్త కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి కాలు బయట పెడితే ఇవన్నీ సర్వసాధారణంగా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రతిరోజు కూడా మేము చూస్తున్నటువంటి అంశాలనే. అందుకని మేము దీన్ని పెద్ద పరిగణలోకి తీసుకోవట్లే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని అవినాష్ ఉన్నారు. అవినాష్ గారు, ఈ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తున్నారు? జగన్ పర్యటన అనగానే పోలీసులు ఎక్కడెక్కడ చెక్ పోస్టులు పెట్టడం, కేడర్ని రానికుండా చేసే ప్రయత్నం, ఈ వ్యవహారాన్ని అడ్డంకులను ఏ విధంగా చూస్తున్నారు? ఏదైతే చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, దొంగల్లాగా దొరికిపోయిన తర్వాత ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం అంబటి రాంబాబు గారి ఇంటి మీద ధ్వంసం, కనీసం మహిళలని గారు చూడకుండా పాప ఆయన సతీమణి గారి పైన, వాళ్ళ కూతురుల పైన, వాళ్ళ పిల్లల పైన తెలుగుదేశం పార్టీ గోండాలు, రౌడీలు, అక్కడ సంబంధించిన రౌడీ షీటర్లు కానివ్వండి, బ్లేడ్ బ్యాచ్ కానివ్వండి, వాళ్ళందరూ గారు వాళ్ళ మీద దాడి చేస్తే పోలీసులు వాళ్ళందరి గారు పట్టించుకోకుండా ఒక ప్రేక్షక పాత్ర పోలీసులు వ్యవహరిస్తాం ఈరోజు ప్రపంచం అంతా గారు చూసింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మా పార్టీకి సంబంధించిన ఒక కాపు సీనియర్ నాయకుడిగా, మాజీ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్తుంటే, ఈరోజు పోలీసు వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసికట్టుగా వెళ్ళి అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించాలని అనుకుంటున్నారో, ఈరోజు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తాను. ఆ రోజు తెలుగుదేశం పార్టీ గోండాలు మీరు ఎందుకు ఆపుకోలేకపోయారు? ఈరోజు ఎందుకంటే పరామర్శకు వెళ్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అడ్డగిస్తాం, హౌస్ అరెస్టులు చేస్తాం, రావద్దని చెప్పని బెదిరిస్తాం, కేసులు పెడతామని చెప్పని భయపెడతాం. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ బీహార్లో వినేవాళ్ళం, కానీ ఆ జంగిల్ రాజ్ అనేది, రౌడీ రాజ్యం అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో మరోసారి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఏదొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వేలాది మంది కార్యకర్తలు అంబటి రాంబాబు గారు ఇంటికి వెళ్తారు. వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ సతీమణి అందరం గారు పరామర్శించి వాళ్ళ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చెప్తారు. అంటే ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధురి స్పష్టంగా చెప్పారు, అవును నేనే దాడి చేశాను గుంటూరు మహిళలతోటని. కానీ కుటుంబ సభ్యులు, అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేస్తే కనీసం ఆమె పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు. ఏ విధంగా చూస్తున్నారు పోలీసుల వ్యవహార శైలి? చెప్తాం కదా, ఈరోజు గోండాలకి, రౌడీలకి, దారులకి చేసిన వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ పెడితేనో, లేకపోతే మేక తలకాయలు పాపం ఏదో కోస్తేనేమో ఈరోజు అన్యాయంగా కేసులు పెట్టి 14 రోజులు రిమాండ్ అని చెప్పని, లేకపోతే నది రోడ్డు మీద నడిపిస్తున్నారు. ఈరోజు పట్టపగలో ఇళ్ల మీద దాడులు చేసి, మహిళల మీద దాడులు చేసి, ఇంకో పక్క జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తే వాళ్ళందరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి రెడ్ కార్పెట్ వచ్చి రమ్మని కూర్చుని భోజనాలు పెట్టి కాఫీలు టీలు ఇచ్చి పంపించే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. పోలీస్ వ్యవస్థ పోలీస్ యూనిఫామ్ కన్నా పసుపు చొక్కా, పసుపు కండువా వేసుకుని పనిచేసే విధంగా ముందుకెళ్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, 3 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఈ దారుల్లో పాల్గొన్న రౌడీలు ఉన్నారో, తెలుగుదేశం పార్టీ గూండాలు ఉన్నారో, అదేవిధంగా వాళ్ళకు సహకరించిన పోలీస్ వాళ్ళు ఉన్నారో, రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం వాళ్ళకి తగిన శిక్ష వేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు తీసుకుంటారు. అంటే మీ పార్టీకి సంబంధించిన గుంటూరు, పల్నాడు జిల్లాకు సంబంధించిన నాయకులందరూ కూడా పోలీసులు అర్ధరాత్రి నుంచి నోటీసులు ఇస్తున్నారు. ఎవరు కూడా జగన్ కార్యక్రమంలో పాల్గొనకూడదనేది హెచ్చరించడం కూడా చేస్తున్నారు. సో ఎందుకని జగన్ పర్యటనలో మీ పార్టీ లీడర్స్ని పోనీయకుండా చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది? ఈరోజు ప్రభుత్వానికి ఒక భయం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రోడ్డు మీదకి వస్తున్నారో వేలాది మంది, లక్షలాది మంది ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తానికి, ఆయన అభిమానిస్తానికి వేలాదికి వస్తారు. ఈరోజు వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం ఎవరు రావట్లేదు, ఒక భయం. అదేవిధంగా ఎక్కడ ధైర్యం వస్తుందని చెప్పని ఈరోజు ఎక్కడెక్కడ ప్రతి ఒక్కరిని గారు అడ్డుకుంటాం, హౌస్ అరెస్టులు చేస్తాం, నోటీసులు ఇస్తాం, ఎన్ని గారు చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది ఆపాలనుకున్నా
జగన్మోహన్ రెడ్డి గారితో కలిసికట్టుగా వేలాది మంది కార్యకర్తలు వెళ్ళి అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించడం జరుగుతుంది. ఈరోజు మీ నాయకుడు జగన్ అక్కడ గుంటూరు వెళ్తున్నారు అనగానే నిన్న రాత్రి నుంచే పోలీసులు అడవుడు స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ధ్వంసమైనటువంటి వాహనాలను కూడా తరలించే ప్రయత్నం చేశారు. ఎందుకని ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్నారు? ఈరోజు వాళ్ళ తప్పులు ఎక్కడ దొరికిపోతారని చెప్పని, వాళ్ళు చేసిన అన్యాయం ఎక్కడ దొరికిపోతారని చెప్పని ఈరోజు పోలీసు వాళ్ళు నిన్న ఏదో హడావిడిగా వచ్చి ఫోరెన్సిక్ అని చెప్పని, అది అని చెప్పని, ఇది అని చెప్పని కార్లు తీసుకెళ్ళిపోతాం, లేకపోతే మొత్తం అంతా ఆనవాళ్ళన్నీ గారు క్లీన్ చేసే విధంగా ఎక్కడ ప్రపంచం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత మొత్తం వాళ్ళు చేసిన దౌర్జన్యం, పోలీసులు చేసిన దౌర్జన్యం దొరికిపోతుందని చెప్పని ఈరోజు పోలీసు వాళ్ళే ముందుగా ఎన్ని గారు చేస్తున్నారు. కానీ ప్రపంచానికి, రాష్ట్ర ప్రజానికానికి తెలుసు జరిగిందేంటో, ఎవరు వెనకమాలు ఉంది, దగ్గరుండి చేపించారో. కాబట్టి ఎన్ని గారు ప్రజానికం గమనిస్తున్నారు. అంబటి రాంబాబు కార్యాలయం మీద నిప్పు పెట్టింది ప్రపంచం అంతా లైవ్లో చూసింది. కారును కూడా తగలబెట్టింది కూడా చూశారు. కానీ నిన్న క్లూస్ టీం మాత్రం అసలు తగలబెట్టినటువంటి ఆనవాళ్ళు ఏ ఒక్కటి కూడా లేదని చెప్పి ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చింది. సో ప్రభుత్వానికి ఇలాంటి నివేదిక ఇవ్వడం పోలీసుల వ్యవహార శైలిపై మీరేమంటారు? ఇంతకన్నా దిగజారిపోయిన వ్యవస్థ ఇంకేనా, రాజకీయాలు ఇంకేమైనా ఉంటాయా? కళ్ళకు కట్టినట్టుగా మొత్తం అందరు గారు చూస్తే ఏమీ జరగలేదు, నిప్పంటించలేదని చెప్పని విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ పోలీసుల సహకారంతో వాళ్ళు చేశారు. ఎవరు అవునన్నా కాదన్నా పోలీసుల సహకారం ఉంది కాబట్టి వాళ్ళు చేశారు. కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ గారు శిక్ష పడాల్సిందే. స్పందించకుండా ఎందుకున్నారండి? ఆ రోజు స్పందించారు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగినప్పుడు పోలీసులు బాగా స్పందించారు. ఎందుకంటే వాళ్ళతోనే కదా పిక్ పాకెటర్స్ని తీసుకొచ్చింది, చైన్ స్నాచర్స్ని తీసుకొచ్చింది, రౌడీలని, గోండాలని వాళ్ళు తీసుకొచ్చి పెట్రోల్ బాంబులతో దాడి చేసింది, చేయించింది పోలీసులే కదా. చాలా బాగా స్పందించారు. అయితే ఈరోజు పరామర్శకు రావడానికి ఎక్కడికక్కడ ఆపేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని రానియకుండా చేసేసేసి నాయకుల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడానికి ప్రయత్నం చేసి, అంటే దుర్మార్గం చేయడానికి మాత్రం వాళ్ళు బాగా స్పందిస్తారు. ఇప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చి పరామర్శించడానికి మాత్రం లేదు. ఎక్కడికక్కడ మొత్తాన్ని ఆపేసేసి దుర్మార్గంగా, దారుణంగా చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యంతంగా దిగజారిపోయింది. ఎందుకంటే పోలీసులే దగ్గరుండి ఆంధ్రప్రదేశ్కి ఈ పిక్ పాకెటర్స్కి కానీ, దొంగలకు కానీ, దోపిడీదారులకు కానీ ఒక గ్రీన్ కార్పెట్ పరిచారు. ఎందుకంటే నిన్న వాళ్ళే తీసుకొచ్చి దాడులు చేశారు కాబట్టి రేపు రక్షించాల్సింది వాళ్ళే. మరి వాటాల్లో పంపకాల కోసం చేశారో లేకపోతే వాళ్ళ పోస్టింగుల కోసం చేశారో, పోలీసు వ్యవస్థ మాత్రం చాలా దారుణంగా ఉంది. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు రకరకాలుగా ఉంటాయి. పోలీసు వ్యవస్థకి సిగ్గుండాలా, ఈరోజు పరిస్థితులకి సిగ్గుండాలా, సిగ్గుపడాలని చెప్పేసి చెప్తున్నా. కొంతమంది తప్పుడు పోలీసు వ్యవస్థలో పనిచేసేటువంటి తప్పుడు పోలీసులు పోలీసు వ్యవస్థని దిగజారుస్తున్నారు. డీజీపీ గారు మీరు చూసుకోండి ఎంత దిగజారిందో అని చెప్పేసి చెప్తున్నా. స్వామిగారి లడ్డుని, వెంకటేశ్వర స్వామి గారి లడ్డుని అపవిత్రం చేయడానికి ఇంకా ప్రయత్నం చేస్తూ ఈ రాష్ట్రంలో దాడుల్ని పెరగడానికి ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భయభ్రాంతులు గురి చేసి దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఆగేది కాదు. వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉన్నారు. హిందువుల మనోభావాలని దెబ్బతీయడానికి లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారని నేను చెప్పేసి చెప్తున్నా. పోలీసులు ఎన్నో రోజులు లేవు. తొందరలో మీ యొక్క పరిస్థితులు ఎవరైతే ఈరోజు వాళ్ళు చేస్తున్నారో డిజిటల్ బుక్లో ఎక్కుతున్నారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు ఒక్కసారి కళ్ళు ఎర్ర చేసేటువంటి రోజులు దగ్గరకు వస్తున్నాయి. మీ విలువలు మీరే తీసేసుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని కాపాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళీధర్ సార్, ఆ రోజు దాడి జరిగినటువంటి తీరు బహుశా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా జరగలేదు. ఆ దాడి ఎందుకోసం, ఏ స్థాయిలో జరిగిందంటున్నారు, దాని వెనక ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఎవరు అనుకుంటా ఉన్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు ఆంక్షలు చూస్తూ ఉన్నాం. ఇంకొక వైపు ఇక్కడ వాహనాలన్నింటినీ కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం, ఎవిడెన్స్ కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నం కూడా పోలీసులు చేస్తూ ఉన్నారు, కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. ఎలా చూస్తారు సార్? తిరుపతి లడ్డూతో ప్రారంభమైంది. ఆ తిరుపతి లడ్డూలో కొవ్వు పదార్థాలు లేవని భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వ ఆర్గనైజేషన్ నేషనల్ డైరీ రీసెర్చ్ అసోసియేషన్ వారు నివేదిక ఇవ్వడం, సుప్రీంకోర్టుకు సిబిఐ వారు ఇవ్వడం, దానిని సుప్రీంకోర్టు రికార్డులో ఉండగానే దాన్ని వక్రీకరిస్తూ
రాష్ట్రంలో పెక్కు ప్రదేశాల్లో ఫ్లెక్సీలు పెట్టారు. ఆ ఫ్లెక్సీలు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తాయనే వివాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే పెట్టారో వాటిని తీసేయమని చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే మరి రెండో రోజు పూజా కార్యక్రమాలు చేసుకుని ఇంటికి వస్తున్న అంబటి రాంబాబు గారి మీద తెలుగుదేశం గూండాలు దాడి చేయడానికి ప్రయత్నం జరిగింది. ప్రయత్నం జరిగిన దానిలో ఆయన ఏదో నోరు జారాడనేది ఆరోపణ. అయితే దానికి వారు తర్వాత ప్రతిస్పందించి ఇంటికి వచ్చిన వెంటనే విలేకరుల సమావేశం పెట్టి క్షమాపణలు కూడా కోరారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇది రాష్ట్రంలో మరో దశకి చేరాయి. ఇంతకుముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెక్కు మందుల మీద కేసులు పెట్టడం, కేసుల్ని స్లీపింగ్లో పెట్టి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పెక్కు కేసులు బయటికి తీయడం, ఒక్కొక్కరిని అరెస్ట్ చేయటం, నెలల తరబడి జైల్లో బంధించడం జరుగుతున్న ప్రక్రియ ఇప్పుడు రెండో దశకి చేరాయి. రెండో దశలు ఏంటంటే వారిని గృహాలు పగలగొట్టడం, ఆస్తులు నష్టం చేయడం, అవసరమైతే కొట్టడం, దొరికితే హత్య చేయడం, ఇవన్నీ కూడా సర్కారీ స్టేజ్ మేనేజ్డ్గా ఇవి తయారయ్యాయన్న దానికి అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి ఇంటి మీద జరిగినటువంటి వారి మీద హత్యా ప్రయత్నానికి సంబంధించినటువంటి దాఖలాలు చూస్తే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు మనం చూస్తూ ఉంటే పోలీస్ పకడ్బందీగా అంటే బ్యారికేడ్లు పెట్టేసి ఎవరిని అనుమతించుకోకుండా అవసరమైతే జేబులు ఎతికేసి ఎవరిని సావధానంగా ఉండండి అన్న పద్ధతిలో జరుగుతుంది. కానీ క్రైమ్ను మాత్రం ఆర్గనైజ్డ్గా తెలుగుదేశం నాయకులు, స్థానిక శాసనసభ్యులు, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తుల్ని 100 మందిని ముందు పెట్టి పోలీసులు ఎస్కార్ట్గా ఉండి అక్కడి నుంచి గుంటూరు పట్టణంలో వివిధ కాలనీల నుంచి, అంతేకాకుండా పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వివిధ కాలనీల నుంచి ఒక ప్రణాళిక ప్రకారంగా అంటే స్టేజ్ మేనేజ్డ్ కిరాయి దాడి అంటే డబ్బు ఇచ్చి వారిని తీసుకొచ్చి సాయంత్రం 4 గంటల లగాయితూ రాత్రి 12 గంటల వరకు ఈ క్రియ జరిపారు. నేను ఇక్కడ చెబుతుంది ఏంటంటే ప్రజాస్వామ్యంలో మాజీ మంత్రుల మీద జరుగుతున్నటువంటి దాడులు, అటు జోగి రమేష్ గారి మీద అనండి, అంబటి రాంబాబు గారి మీద అనండి, ఇంతకుముందు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరుగుతున్న దాడులు అనండి, ఇవన్నీ ఒక పరాకాష్ఠకు చేరిపోయాయి. సరే, రాజకీయాల్లో ఉన్నవారు కొన్నిసార్లు దాడులకు గురవుతారు, నష్టాలకు గురవుతారు. నా ఆవేదనంతా సామాన్య ప్రజానీకం ఏమైపోతుంది అంటే మానవ హక్కులు ఇలా కాలరాసి సర్కారీ ప్రేరేపిత దాడులు జరుగుతూ ఉంటే ఒక పార్టీని, ఒక కార్యకర్తల్ని, ఒక గూండాల్ని, కొంతమంది కిరాయి వ్యక్తుల్ని అడ్డం పెట్టుకుని ఇళ్ల మీద దాడి చేస్తే సామాన్యుడి జనజీవన స్రవంతిలో ఈ రాష్ట్రంలో ఎలా జీవించగలుగుతాడనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిని ప్రజాస్వామ్యయుతంగా ఎదిరించకపోతే సామాన్యుడి మనుగడ లేదు. అంటే అనేక సివిల్ కేసులు ఉంటాయి, అనేక క్రిమినల్ కేసులు ఉంటాయి, చిన్న చిన్నవి. అంటే పోలీసు వ్యవస్థను పెట్టుకొని తెలుగుదేశం గూండాలు ఇళ్ళు ఖాళీ చేయించి వాళ్ళని బయట పారేయచ్చు, పొలాలు లాగేసుకోవచ్చు. అందువల్ల సామాన్యుడి భద్రతకు ప్రమాదం ఏర్పడింది కనుక ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డరు వికటించిపోతూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అధిపతి అయినటువంటి డీజీపీ. దీనికి ఏం సమాధానం చెప్తాడు? ఈ వ్యవస్థను మీరు కాపాడాలనుకున్నారా? ఇంతవరకు ప్రభుత్వ పెద్దలు దీన్ని ఖండించిన దాఖలే, వీటిని ప్రోత్సహించాలనుకుంటున్నారా? మీ విధానం ఏంటనేది మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతవరకు మరి ఇంటే మేజర్ కేసులు కూడా పెట్టింది లేదు. ఎవడైతే విక్టిమ్ ఉండారో ఎవరైతే వారి మీద కేసులు పెట్టడం, ఇంట్లో మహిళల మీద దాడులు చేయడం, పిల్లల మీద దాడులు చేసే ప్రయత్నం జరిగితే ఆ రోజున జరగరానిది జరిగి ఇంకొద్దిగా శృతిమించిపోయినట్టయితే ఏం జరిగేదో నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఏ ఇంటెన్షన్తో వచ్చారో సోషల్ మీడియాలో పెక్కు పత్రికల్లో వచ్చిన వార్తలు నేను చెప్పడానికి బాధాకరంగా ఉన్నప్పటికీ అలాంటి సంఘటనలు సంభవిస్తే మరి రాంబాబు గారి కుటుంబం ఏమైపోయేది, లేకుంటే రాష్ట్ర ప్రజలకు భద్రత లేకుండా ఏమయ్యేది? అందువల్ల ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీ రహితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి సర్కారీ కుట్రతోటి ప్రేరేపితమైనటువంటి పోలీస్ ఎస్కార్ట్లతో జరుగుతున్న ఈ దాడులను తీవ్రంగా ప్రజానీకం ఖండించాల్సిన సమయం ఆసన్నమైందని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను.
ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా ప్రతిస్పందించి మీరు చర్యలకు ఉపక్రమించకపోతే వీటికి ఆజ్యం పోసిన వాళ్ళు అవుతారు. రాష్ట్రంలో అరాచకం జరుగుతుంది, సామాన్య పౌరుడికి భద్రత కరువవుతుందనేది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. మనతో పాటు రేపల్లి సమన్వయకర్త ఉన్నారా? సరే, ఇవాళ ఈ దాడుల్ని ఏ విధంగా చూస్తారు? ఇంత దారుణంగా వరుసగా మాజీ మంత్రి ఇళ్లపైన దాడి జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆ పర్యటనని అడ్డుకోవడానికి ప్రయత్నం, జనం రాకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూస్తారు? మెయిన్ అసలు వీళ్ళు ఫస్ట్ కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుని అవహేళన చేస్తున్నారు. ఎందుకంటే లడ్డూలో కొవ్వు లేదు బాబు అని చెప్తున్నా కూడా మీరే కేసులు పెడతారు, మీరే అరెస్టులు చేస్తారు, మీరే తీర్పిస్తారు, మీరే కటౌట్లు పెడతారు, మీరే తగల పెడతారు, మీరే మా ఇళ్ళ మీదకి వచ్చి గొడవలు చేస్తారు, అన్నీ చేస్తారు. ఇంకా సుప్రీంకోర్టు మీరు ఇచ్చిన వాల్యూ ఏంటి? మీరు ఇచ్చిన వాల్యూ ఏంటి? సుప్రీంకోర్టు జంతు కొవ్వు లేదని చెప్తానే ఉన్నారు, ఒక పక్కన కాదు ఉందని మీరు చెప్తున్నారు. ఇదేంటి బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ యూ షుడ్ నాట్ డూ లైక్ దట్. ఆ విధంగా మీరు మాట్లాడకూడదు. మీరు సరే తప్పు, మీరు పొరపాటు నోరు జారారు, కొవ్వు ఉందని చెప్పి మీరు మీ కూటమి నాయకులంతా చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా, గౌరవించండి, సారీ చెప్పండి. మరి అటువంటి కొవ్వేం లేదని చెప్పండి. ఇప్పుడు ప్రజల మనోభావాలు దెబ్బతీయొద్దు. మీరు కేవలం ఒక పార్టీని ఒక జగన్మోహన్ రెడ్డి గారిని బురజల్దాని ఉద్దేశంతో తప్పితే మరి ప్రజలు ఎంతోమంది మరి హిందువులు లడ్డూని గౌరవిస్తారు. అటువంటి లడ్డూలో కొవ్వు ఉందని చెప్పి బురజల్లి మన పార్టీ మీద, వైసీపీ పార్టీ మీద బురజల్లి వాళ్ళని అణగదొక్కాలని చూస్తే ఒక బంతిని కిందకేసుకొని ఎంత కిందకేసి కొడతారో అంత బాగా పైకి వస్తాయి. అరచేతిని అడ్డుపెట్టి అరుణోదయాన్ని ఆపలేరు. అరెస్టులు చేయించి మరి అంబటి రాంబాబు గారు కానీ జోగి రమేష్ అరెస్టులు చేయించి కూడా మీరు ఏ విధంగా వైసీపీ కార్యకర్తల్ని ఆపలేరు. ఓకే, థ్యాంక్ యూ. మనతో పాటు ఆ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్ ఉన్నారు. సార్, ఇవాళ వరుసగా మాజీ మంత్రులపై జరుగుతున్నటువంటి దాడులను ఎలా చూస్తారు? ఆ రోజు పోలీసులు నియంత్రించడంలో విఫలం చెంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద మాత్రం విపరీతమైన ఆంక్షలు పెడుతున్న పరిస్థితి, జనం రాకుండా నియంత్రిస్తున్న పరిస్థితిని ఎలా చూస్తారు? మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు ఇంటి మీద దాడి జరిగింది, ఆయన మీద దాడి జరిగింది. దానికి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వస్తుంటే అనేక ఆంక్షలను పెట్టి సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్పి నోటీసులు ఇవ్వటం, నాకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి అంబటి రాంబాబు గారు గుడికి వెళ్ళి వస్తుంటే అప్పుడు ఆంక్షలు లేవు. మరి వాళ్ళు కర్రలు పట్టుకొని పోలీసులు పక్కనే, పోలీసుల చేతిలో కర్రలు ఉండవు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు కర్రలు ఉంటాయి. మరి ఇది కరెక్ట్ కాదు. మీకు ఒక రూలు, వైసీపీ ఒక రూల్లాగా పెట్టి మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇది రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏర్పడతాయి. ఇది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళింది. నిన్న పార్లమెంట్లో కూడా మా ఎంపీలు, రాజ్యసభ సభ్యులు కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. నేషనల్ మీడియా వాళ్ళు కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లు ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఎప్పుడూ లేవు. మరి ఇప్పుడు తీసుకురావటం కులాలకి, మతాలకి అంటించటం అనేది కరెక్ట్ కాదు. దేవదేవుడు ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు అపవిత్రం చేస్తూ ఉన్నారు. ఇది మీ పతనానికి కానీ మీ నాశనానికి కానీ ఎవరైతే చేశారో వాళ్ళకి నాశనం అయిపోతారు. ఇది మాత్రం జరుగుతూ ఉంది. వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకూడదు, ఎవరు కూడా వాళ్ళతో పెట్టుకుంటున్నారు. అది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ ప్రభుత్వం మనకిచ్చింది అవకాశాన్ని ప్రజాస్వామ్యంలో మనం డెవలప్ చేయడానికి ప్రభుత్వం ఇచ్చారు. ఇలాంటి అరాచకాలు చేయకుండా ప్రభుత్వాన్ని డెవలప్ చేయండి. మీకు ఇచ్చిన మంచి అవకాశాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పారు. ఎక్కడ అభివృద్ధి పరచకుండా ఇలాంటి సంఘటనలు, దౌర్జన్యాలు చేయడం కానీ, అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ, తెల్లారి జోగి రమేష్ గారి ఇంటి మీద కానీ ఇలా చేయటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళి మేము అక్కడి నుంచి కూడా పోరాటం చేస్తాం.